హాయ్ అండి. ఈరోజు కథ అద్భుతమైన క్షణాలు పార్ట్ 2. ఇక కథలోకి వెళితే, నా తల్లి ఎంత అందంగా ఉన్నావో, నా దిష్టి తగిలేలా ఉంది. అత్తగారింట్లో అల్లరి చేయకు తల్లి, వాళ్ళు చెప్పిన మాట విను. భర్త మాటకి, అత్తమావల మాటలకి ఎదురు చెప్పకమ్మా, నా పరువు నిలబెట్టు తల్లి అని బోరున ఏడుస్తున్నారు. సంతోష్ అప్పుడు అక్కడికి వచ్చాడు. అప్పుడు తన వయసు 3 సంవత్సరాలు. అమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? ఏం లేదు సంతోష్, పిన్ని మనల్ని వదిలి వెళ్ళిపోతుంది కదా, అందుకే. ఇంతలో అక్కడికి సుజాత, హర్షిత వాళ్ళ అమ్మ, అలాగే రాధకి కాబోయే భర్త కృష్ణ వాళ్ళ అక్క. వదిన, రాధని తయారు చేయటం అయ్యిందా? సుజాత రావటం చూసి అందరూ కళ్ళు తుడుచుకుంటారు. వాళ్ళు కళ్ళు తుడుచుకోవడం సుజాత చూసి, వదిన, మీ చెల్లికి ఇక్కడ ఏ డోకా ఉండదు. నా చెల్లిలాగా చూసుకుంటా, నువ్వేం బాధపడకు. సరే సుజాత, మా చెల్లి జాగ్రత్త అని ఇద్దరూ ఒకరికొకరు హగ్ చేసుకుంటారు. కింద నుంచి సురేష్, హర్షిత వాళ్ళ నాన్న, ఇంకా ఎంతసేపు? అమ్మాయిని తీసుకుని కిందకి రండి. అలాగే రండి, వస్తున్నాము అని అందరూ కిందకి వెళ్తారు. పెళ్లి చాలా ఘనంగా జరుగుతుంది. అదే మొదటిసారి హర్షిత సంతోష్ కలుసుకోవడం. మళ్ళీ ఆ తర్వాత 14 ఏళ్లకి కలుసుకున్నారు సంతోష్ వాళ్ళ బాబాయ్ పెళ్లిలో. అమ్మలక్కలు అందరూ పువ్వులు కుడుతూ ఉన్నారు. అప్పుడే అక్కడికి ఒక వయసులో ఉన్న అమ్మాయి పూలు తీసుకొని వస్తోంది. అక్కడే ఉన్న ఆ సంతోష్ కళ్ళలో పడుతుంది. ఆహా, ఎంత అందంగా ఉంది! వంకాయ రంగు టాప్, నాచు రంగు ప్యాంటు చున్నీతో, అతిగా అలంకరణ లేకపోయినా కలగల మొహం, గడ్డం మీద చిన్న పుట్టుమచ్చ. సంతోష్కి చూడగానే నచ్చేసింది. ఎవరు ఈ అమ్మాయి? నాకు ఇలా నచ్చేసింది అనుకొని అప్పటి నుంచి తన చుట్టూనే తిరుగుతున్నాడు. ఆ తర్వాత రోజు సుజాత వాళ్ళ ఇంట్లో రిసెప్షన్ అరేంజ్ చేశారు. అందరూ వస్తున్నారు కానీ సంతోష్ ఎదురు చూస్తున్న అమ్మాయి రావట్లేదు. సంతోష్ మనసులో, అమ్మో, నా బంగారం ఏంటి ఇంకా రాలేదు? కొంపదీసి రాధా ఏంటి? అయ్యో, నా కలలు అన్నీ కూలిపోయేలాగా ఉన్నాయి దేవుడా, ఎలాగైనా నువ్వే తనని నా దగ్గరికి పంపించు దేవుడా అనుకొని కళ్ళు మూసుకొని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు. సంతోష్ అలా మాట్లాడుకోవడం చూసిన నిర్మల, ఏంటిరా, ఏం మాట్లాడుకుంటున్నావు? నీలో నువ్వే ఏం వెతుకుతున్నావు? ఏం లేదమ్మా, ఊరికే పాట పాడుకుంటున్నా. అవునా? ఇంతలో అక్కడికి సుజాత వస్తుంది. ఏంటి వదిన, అమ్మ కొడుకు ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ పెట్టినట్టు ఉన్నారు. అదేం లేదు సుజాత, అన్నయ్య పిల్లలు ఏరి, ఎక్కడ కనిపించట్లేదు. మీ అన్నయ్య అమ్మాయి ఏదో కాలేజీ పని ఉంటే చూసుకొని వస్తాము అని చెప్పారు. అబ్బాయిని షాప్కి పంపించా. అలా మాట్లాడుతూ తలుపు వైపు చూస్తే అప్పుడే వస్తున్న సురేష్, హర్షిత కనిపిస్తారు. ఇదిగో వదిన, అమ్మాయిని చూసి చాలా రోజులైంది కదూ అని హర్షితని పిలుస్తూ, వదిన, నా కూతురు హర్షిత అనగానే సంతోష్కి ఎగ్జామ్స్ రాయకుండా ఫస్ట్ క్లాస్లో పాస్ అయినంత ఆనందం వేసింది. అబ్బా, నా బంగారం, సుజాత అత్త కూతురా? అత్తకి లాంటి కూతురుంది అని తెలిస్తే ఎప్పుడో అత్త దగ్గరకు వాలిపోయేవాడిని కదా, ఇన్ని రోజులు టైం వేస్ట్ చేశా అని హర్షితతో, హాయ్, నేను సంతోష్. హాయ్ సంతోష్. సంతోష్ అని నీకన్నా పెద్దోన్ని పేరు పెట్టి పిలుస్తావేంటే, బావా అని పిలువు అని సుజాత చెప్తుంది. సరే బావా, ఓకేనా అమ్మా? నేను కాలేజీకి సంబంధించిన సర్టిఫికేట్స్ చూసుకోవాలి. నా రూమ్కి వెళ్తున్నా. బాయ్ అత్తయ్య, బాయ్ బావా. సంతోష్ మనసులో హర్షిత బావా అని పిలిచినప్పుడల్లా గాల్లో తెల్లిపోతున్నట్టుంది. అత్తని కన్విన్స్ చేసి ఎలాగైనా నా మరదల్ని నా భార్య చేసుకోవాలి. నా బంగారంతో నేను జీవితం మొత్తం గడపాలి. అందుకే ఇప్పటి నుంచి బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకొని నన్ను వద్దు అనటానికి కారణం లేకుండా చేసి నా మరదల్ని నా దాన్ని చేసుకోవాలి. ఉన్నన్ని రోజులు హర్షితని సంతోష్ కంటి నిండా చూసుకుంటాడు. కానీ వెళ్ళిపోయేటప్పుడు తన కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి తన ఆలోచనలే, అలా ఆలోచనలలో గడుపుతూ ఉన్నాడు. అలా తన చదువు కూడా కంప్లీట్ అయిపోయింది. చెన్నైలో ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తూ బస్సులో ఏం చేయాలో తోచక సరదాగా చూద్దామని ఫేస్బుక్ ఓపెన్ చేశాడు. అందులో ఒక రిక్వెస్ట్ ఉంది. ఎవరిది అని ఓపెన్ చేసి చూస్తే హర్షిత ఏంజిల్ అని ఉంది. పిక్ ఓపెన్ చేసి చూశాడు. అది తన మరదల్ హర్షిత కదా అని వెంటనే రిక్వెస్ట్ కన్ఫర్మ్ చేసేసి మెసెంజర్లోకి వెళ్ళి తనకి మెసేజ్ చేశాడు, హాయ్ హర్షిత అని. తను రిప్లై ఎప్పుడు ఇస్తుందా అని అలాగే ఫోన్ చూస్తూ కూర్చున్నాడు. కానీ తను కోరుకున్న ఆన్సర్ రాలేదు. తను ఆన్లైన్లోకి రాలేదు. అలా 2 రోజులు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఒకరోజు ఉదయం హాయ్ అని హర్షిత దగ్గర నుండి మెసేజ్ వచ్చింది. ఇంకా సంతోష్ హ్యాపీకి అడ్డు లేదు. అలా వాళ్ళు చాటింగ్ స్టార్ట్ చేశారు.
ప్రపోజ్ చేద్దాం కానీ తనకి ఇంతకు ముందు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేదా అనేది తెలుసుకుందాం అనుకుంటాడు. ఒకరోజు ధైర్యం చేసి నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడుగుతాడు. ఛీ లేదు బావా, నాకు ఈ బాయ్ ఫ్రెండ్ లవర్ తొక్కతోలు అని రోడ్డు మీద పడి తిరగటం, అమ్మా నాన్నలను ఎదిరించడం, నా భర్త నన్ను అనుమానించడం ఇవన్నీ నాకు ఇష్టం లేదు బావా. ఐ వాంట్ టు బీ ఫస్ట్ టు మై హస్బెండ్ అంతే. ఈ మెసేజ్ చూడగానే సంతోష్కి పట్టరాని ఆనందం వచ్చేసింది. అబ్బా నా బంగారం నువ్వు, బంగారం కాదే వజ్రం, నీ ముందు వజ్రం కూడా చిన్నబోయిద్ది. నువ్వు ఎంత అందంగా ఉన్నావో నీ మనసు అంతకంటే అందంగా ఉంది. నీలాంటి దాన్ని లవ్ చేయటం నా పూర్వజన్మ అదృష్టం. బంగారం ఐ లవ్ యూ అని ఫోన్కి ముద్దులు పెడుతూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. కానీ ఈ ఆనందం ఎన్నో రోజులు ఉండదు అని సంతోష్కి తెలీదు పాపం. ఈ కథ ఇంకా ఉంది, అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.